శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వ్యాస మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో ఈరోజు మన యుద్ధకాండలో 15-16 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇక ఇది మహాదేవుడు పార్వతీదేవి చెప్తున్న విషయం ఆయనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం జరిగింది, పట్టాభిషేకం మహోత్సవం ముందు ఏం జరిగింది, దానికి జరిగిన హంగామా ఏంది, అవంతా వివరిస్తున్నారు పార్వతీదేవికి. ఓ పార్వతి, ఆ భట్టుడు ఆ విధంగా వచ్చి శ్రీరామచంద్ర ప్రభువుని ఆ పాదుకలు ఇచ్చి ధరింపజేసి ఇక నీ రాజ్యాన్ని స్వీకరించమని చెప్పిన తర్వాత కైకేయి మళ్ళీ గురువులు అందరూ వచ్చి చెప్పారు ఈ రాజ్యాన్ని స్వీకరించమని. అడిగిన తర్వాత అప్పుడు అంగీకరించాడు శ్రీరామచంద్రమూర్తి. అంగీకరించిన తర్వాత ఇంకా శత్రుఘ్నుడు వెళ్ళి చురుకుని రప్పించాడు. ఇంకా అందరూ ముందు మా భర్తుడు మంగళ స్నానం చేశాడు. తర్వాత లక్ష్మణుడు, మిగతా వాళ్ళంతా కూడా సుగ్రీవుడు, విభీషణుడు వాళ్ళు కూడా మంగళ స్నానాలు చేశారు. తర్వాత రామునికి మంగళ స్నానం చేయించారు, అంగరాగాలు పూశారు, మంచి వస్త్రాలు చేయించారు. ఇంకా సీతామాతను కూడా ఆమె కూడా మంగళ స్నానాలు చేయించి ఆమె కూడా దివ్యమైన ఆభరణాలు అలంకరింపజేశారు. ఇక ఆ విధంగా అయిన తర్వాత శత్రుఘ్నుడు సుమంతుడు చెప్పి మంచి రథం తెప్పించారు. రథం తెప్పించిన తర్వాత ఇక అందరూ ఆ నంది గ్రామం నుంచి అయోధ్యకు బయలుదేరంగానే భరతుడు ఆ రథాన్ని నడిపే సారథి అయ్యాడు. శత్రుఘ్నుడిచి గొడుగు పెట్టాడు. విభీషణుడు సుగ్రీవుడు వచ్చేసి శ్యామరాలు పట్టుకున్నారు. ఇంకా లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. సీతామాత అందరూ వానర సైన్యము అందరూ వాహనాలలో బయలుదేరారు. అన్ని తీసుకొచ్చి గుర్రాలు ఏనుగులు అన్ని తెప్పించారు. అన్నింటి మీద అందరూ బయలుదేరి నిదానంగా అయోధ్య నగరానికి చేరుకున్నారు. ఇంకా అయోధ్య నగరంలో ఇంక చెప్పనే పర్లేదు, అలంకారాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. స్త్రీలైతే ఎప్పుడెప్పుడు రాముడు చంద్రమూర్తి వస్తాడా చూద్దామా, సీతామాతను చూద్దామా అన్నారట. వీళ్ళు అయోధ్య ప్రజలంతా ఎదురు చూస్తున్నారట వాళ్ళ కోసంగా. ఆయన అందరూ ఆ స్త్రీలైతే ఆ మేడ మీదకి ఎక్కేసి అక్కడి నుంచి రామచంద్ర ప్రభు వస్తుంటే పుష్పవృష్టి కురిపించారట వాళ్ళంతా ఆనందంతో. అందరూ కలిసి ఇంకా రాజభవనానికి వెళ్ళారు. ముందు దశరథ మహారాజు యొక్క భవనానికి వెళ్ళాడు శ్రీరామచంద్ర ప్రభు. వెళ్ళంగానే అక్కడ కౌసల్యమాత ఉంటే ఆమె పాదాలకు నమస్కరించాడు. ఇంకా ఆమె ఆశీర్వాదం తీసుకొని అప్పుడు భరతుడిని పిలిచి చెప్పాడు, నాయనా ఈ సుగ్రీవుడికి నా మందిరంలో విడిది ఏర్పాటు చేయవలసింది, అలాగే మిగతా వాళ్ళకి విభీషణుడు వాళ్ళకి వానర సైన్యానికి వాళ్ళ విడిది ఏర్పాటు చేయవలసింది అని చెప్తే భరతుడు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. భరతుడు ఏర్పాటు చేసి అప్పుడు ఆయన సుగ్రీవుడిని అడిగాడు. భరతుడు 4 బంగారు కలశాలు ఇచ్చి, సుగ్రీవా ఇక్కడ మనం పట్టాభిషేకం చేయాలి, 4 సముద్రాల నుంచి నీటి రావాలి, కాబట్టి వానర సైన్యం పంపించి ఆ నదులు సముద్రం నీరు తెప్పించమంటే అప్పుడు హనుమంతుడిని, అంగదుడిని, జాంబవంతుడిని, సుషేణుని పంపించి వాళ్ళు 4 సముద్రాలకు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చారు. ఆ కలశాలు బంగారు కలశాలతో అవన్నీ తీసుకొచ్చి వశిష్ఠ మహర్షికి అప్పగించారు. ఇంకా వశిష్ఠ మహర్షి అందరు కలిసి అన్ని ఏర్పాట్లు, ఇంకా పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూశారు. ఋషులంతా కలిసి జాబారి, వామదేవ, గౌతమ మహర్షి, మరి వాల్మీకి మహర్షి, మరి అందరు ఋషులంతా వచ్చారట. అక్కడికి వచ్చి అంతా ఆయన అరణ్యవాసం నుంచి వచ్చినప్పుడు అక్కడ పోయినప్పుడు ఉన్నారు ఎంతమందో ఉన్నారు ఋషులు అక్కడంతా. అలాంటి మహామహులంతా వచ్చి ఆ పట్టాభిషేక మహోత్సవానికి అందరూ వచ్చేసారట. ఇంకా సీతామాతకు శ్రీరామచంద్రమూర్తికి మంగళ స్నానాలు చేయించారు, అలంకారాలు చేశారు, రత్నపీఠం మీద కూర్చోబెట్టారు వాళ్ళిద్దరిని. వాళ్ళకి ఇంకా అనేక అలంకారాలు చేశారు. తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆ వశిష్ఠుడు వాళ్ళంతా, ఆ ఋషులంతా కలిసి. ఇంకా జలాలు నదుల నుంచి తెప్పించిన నీళ్లు, సముద్రం నుంచి తెప్పించిన నీళ్లు అన్నీ కలిసి ఆ ఋషులంతా కలిసి వశిష్ఠ మహర్షితో కలిసి మిగతా అందరు కూడా వాళ్ళకు అభిషేకం చేశారు శ్రీరామచంద్రమూర్తికి. ఇంకా తర్వాత ఆ అభిషేకం అయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిని వాళ్ళందరినీ కూర్చోబెట్టారు.
ఇంకా అందరికీ సంతోషం అయిపోయింది ఒక్కసారి పట్టాభిషేకం అయ్యేసరికి. ఇంకా దేవతల్లోకం నుంచి పుష్పవృష్టి కురిసింది, దేవ దుందుబులు మోగాయి, అప్సరసులు నాట్యం చేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా జరిగిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఇంకా అందరినీ ఉద్దేశించి అక్కడికి ఇంకా దేవతలందరూ వచ్చారు. దేవతల్లో వచ్చేసి శంకర భగవానుడు ఆ స్వామిని స్తోత్రం చేశారు. బాగా దేవతలంతా స్తోత్రం చేస్తున్నారు. అందులో మనకు ఈ శంకరుడు వచ్చి స్తోత్రం చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తిని. అద్భుతమైన స్తోత్రాలు చేశారు దేవతలంతా. నమోస్తు రామాయ సశక్తికాయ నీలోత్తర శ్యామల కోమలాయ కిరీట హారాంగద భూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ అని అనేక రకాల స్తోత్రం చేశాడు శంకర భగవానుడు. చేసిన తర్వాత ఇంకా ఇంద్రుడు మొదలుపెట్టాడు. ఇంద్రుడు స్తోత్రం చేసి ఆయన చెప్తున్నాడు రామచంద్ర ప్రభుకి, మాకు ఈ రావణాసురుడి పీడ ఎలా ఉండిందంటే హవిస్సులు తీసుకోకుండా మేము చాలా ఇబ్బంది పడ్డాము, మమ్మల్ని ఈ గండం నుంచి రక్షించారు మీరు, ఆ రావణాసు సంహారం చేయడం వల్ల మాకు మళ్ళీ మా యజ్ఞ భాగాలు తీసుకునే భాగ్యాన్ని కలిగించారని చెప్పి ఇంద్రుడు స్తోత్రం చేశాడు. ఇంకా దేవతలంతా వచ్చి వాళ్ళు కూడా మాకు రావాల్సిన మా హవిస్సు రాకుండా పోయినాయి రావణాసుడి వల్ల, వాడిని సంహరించడం వల్ల మేమందరం గట్టున పడ్డామని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. ఇక గంధర్వులు కూడా వచ్చి చెప్పారు, మేము బాగా గానం చేసుకునే వాళ్ళము, పోయి ఆ రావణాసుడి ముందు గానం చేయాల్సి వచ్చింది, అటువంటి దుస్థితి నుంచి మనం బయటపెట్టామని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. ఇంకా అప్సరసలు వాళ్ళంతా వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని స్తోత్రం చేశారు. పితృగణాలు కూడా వచ్చి చెప్పాయి, మా పిండ ప్రదానం కూడా వాడు మాకు రాకుండా చేశాడు, అటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డామని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. ఇంకా నాగ సిద్ధ కిన్నెర మరుత్తులు అందరూ వసువులు అందరూ వచ్చి స్తోత్రం చేసి మరి శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళు పడ్డ కష్టాలు, వాటి నుంచి బయటపడిన విధానము అవంతా వివరించారు. ఇంకా ఆకాశంలో దేవతలు అయితే దుందువులు మోగిస్తూ ఆనంద పారవస్యంలో ఉన్నారు. తర్వాత ఇంకా చివరి యుద్ధకాండలో చివరిది సర్గ. ఆ సర్గలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపాలనా విధానం అవి చెప్పుకుంటూ వచ్చారు. పరిపాలన అద్భుతంగా ఉందట ఆ శ్రీరామచంద్రమూర్తిది. మళ్ళీ అక్కడ ఎలా ఉంది ముందు వీళ్ళందరినీ సత్కరించాలి కదా, వచ్చారు రమానరులు విభీషణుడు వాళ్ళందరినీ యథావిధిగా సత్కారం చేశారు స్వామి. పిలిచి మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు అంతా వెళ్ళిపోవాలి కదా, అందుకని వాళ్ళని పిలిచి సుగ్రీవుడికి అయితే ఏమి ఆభరణాలు కావాలో అన్ని ఆభరణాలు ఇచ్చాట, అంగదుడిని సత్కరించాట, విభూషణ్ణి సత్కరించాట, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి సత్కరిస్తూ వాళ్ళు ఇంకా మీరు వెళ్ళి మీ రాజ్యాలు పరిపాలించుకోమని చెప్పాడు ఒక్కొక్కళ్ళకి. ఆయన అందరికీ ఇస్తూ ఉంటే కానుకలు సీతామాతకు మంచి రత్నాల హారం ఇచ్చాట శ్రీరామచంద్రబాబు. ఆమె రత్నాల హారం పట్టుకొని చూస్తున్నదట, వానరులను చూస్తుందట, శ్రీరామచంద్రమూర్తిని చూస్తుందట. చూస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి అన్నాట, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వవచ్చు, ఆ మనసు తెలుసుకున్నాడు ఆయన, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు అన్నాడు. అనగానే ఆమె హనుమంతుడిని పిలిచి ఇచ్చింది. ఇంకా ఆనందం అయిపోయింది ఆమెకి చెప్పగానే. అప్పుడు ఆంజనేయ స్వామి పిలిచి ఆయనకి ఆ హారాన్ని ఇచ్చింది. ఆ హనుమంతుడు కూడా చాలా వినయంగా వచ్చి నమస్కరించి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత శ్రీరామచంద్రమూర్తి అడిగారు, ఆయన నీ కోరిక ఏమి, నువ్వు మాకు ఇంత ఉపకారం చేసావు, నీ కోరిక ఎంత చెప్పు తీరుస్తానన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒకటే మాట అన్నాడు, నీ నామం నన్ను వదిలిపెట్టడం లేదు, నేను ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. ఈ భూమి మీద నీ నామం ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను, భూమి మీద ఇక్కడే ఉండి ఈ నామస్మరణతో మునిగిపోతాను, ఆనంద పారసంలో మునిగిపోతాను, అటువంటి భాగ్యం నాకు ఇవ్వండి చాలు, అంతకుమించి నాకు ఏ కోరికలు లేవని చెప్తాడు. అప్పుడు అది యథేచ్ఛగా జరుగుతుంది, ఆయన కల్పాంతం వరకు నువ్వు ఉంటావు, నా తర్వాత మా సాయుధ్యం పొందుతావు అని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి. తర్వాత సుగ్రీవుడిని పిలిచి ఇక మీరు యథేచ్ఛగా మీ రాజ్యానికి వెళ్ళి మీ రాజ్య పరిపాలన చేసుకోమని చెప్పాడు. విభీషణ్ణి పిలిచాడు, విభీషణ్ణి కూడా సత్కారం చేసి ఇక మీ రాజ్యానికి వెళ్ళమని చెప్పాడు. గుహుడిని పిలిచాడు, గుహుడికి కూడా చెప్పాడు ఇంకా వెళ్ళి మీ రాజ్యాన్ని మీరు పరిపాలన చేసుకోమని చెప్పేశాడు. చివరిగా అందరికి పంపించేసేసి వాళ్ళ రాజ్యాలు వాళ్ళని పంపించేశాడు.
ఇంకా యువరాజుగా లక్ష్మణుని చేశారు. ఆ తర్వాత అశ్వమేధ యాగాలు దండిగా చేశాడు రామచంద్రమూర్తి. యజ్ఞయాగాది క్రతువులు, మళ్ళీ దాన ధర్మాలు ప్రీతంగా చేశాడు. వాళ్ళందరికీ 1,00,000 గోవులు, గుర్రాలు అవన్నీ దానం చేశాడు. మళ్ళీ బంగారు ముద్రలు ఉండే వాటిని అన్నింటినీ కూడా బ్రాహ్మణులకు విరివిగా దానం చేశాడు. ఇంకా అతని పరిపాలన ఎలా ఉందని చెప్తున్నారు. ఎలా ఉందట, ఇంకా సుభిక్షంగా ఉంటుంది. రామచంద్రమూర్తి వస్తే ఇంక సుభిక్షంగానే ఉంటుంది. రామరాజ్యం అని పేరు కదా. ఆ దొంగల భయం లేదట, వ్యాధుల భయం లేదట, అకాల మృత్యువు లేదట, ధనధాన్య సమృద్ధిగా ఉందట, పశు సంపద సమృద్ధిగా ఉందట. ఆ రామరాజ్యంలో ఎవరికి ఏ కొరత లేదట, ఆయువు ఆరోగ్యం అన్నీ ఉన్నాయట. ఇంత గొప్పగా ఉంది ఆ శ్రీరామచంద్రం యొక్క పరిపాలన అని చెప్పి వర్ణించారు. తర్వాత చివరికి ఈ అధ్యాత్మ రామాయణం చదవడం వల్ల, వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అని ఫలశ్రుతి కూడా చెప్పేశారు. ఇది చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన ఎవరు ఏమి కోరుకుంటే, అంటే రాజ్యం కోరేవాడికి రాజ్యం, ధనం కోరేవాడికి ధనం, ఏది కోరుకున్నా వాడికి అది లభిస్తుందని చెప్పి శ్రద్ధాభక్తులతో రామచంద్రమూర్తి యొక్క చరిత్రను, పట్టాభిషేక దృశ్యాన్ని కానీ దాన్ని తలుచుకున్నంత మాత్రాన కూడా అటువంటి ఫలితం ఉంటుందని చెప్పారు. ఇంకా భక్తితో ఈ రామాయణాన్ని పూజించుకోవాలని, పారాయణ చేయాలని, ఇవి చదివినంత మాత్రాన సర్వశుభములు కలుగుతాయని చెప్పి ఫలశ్రుతి చెప్పారు ఈ యొక్క చివరి అధ్యాయంలో. ఈ విధంగా మనం ఈ అన్ని అధ్యాయాలు, బాలకాండ నుంచి ఇప్పటిదాకా మనం అన్ని అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ రామాయణంలో, ఈ అధ్యాత్మ రామాయణంలో. కాకపోతే దీన్ని వ్యాస భగవానుడు రచించాడు. దీన్ని మనకు శివుడు అంటే మహాదేవుడు వచ్చి పార్వతీదేవికి చెప్తూ ఉండగా జరిగింది. అంటే అమ్మవారు మొదట అడిగింది, ఏంది శ్రీరామచరిత్రం నీ నోటి నుంచి వినాలనుకుంటున్నానంటే అప్పుడు వర్ణించటం మొదలైంది ఆయన. ఆ విధంగా అన్ని రామ గాథనంతా కూడా వివరంగా వివరించి చెప్పారు ఇక్కడంతా. ఇంకా మనకు చాలా అరణ్యకాండంలో అయితే బాగా రామచంద్రమూర్తి ఏ ఋషుల్ని కలిసింది, వాళ్ళతో ఏ విధంగా ఆయన మాట్లాడింది అవంతా చూపించారు, చాలా బాగా చూపించారు. తర్వాత కరదూషణాలను సంహరించడం కానీ, రావణాసుని సంహరించిన యుద్ధ సన్నివేశాలు కానీ ఇవన్నీ దీంట్లో వివరంగా వివరించబడింది. అన్నిటికన్నా ముందు ఆ అధ్యాత్మ రామాయణం అన్నట్టుగా దీంట్లో వేదాంత విషయాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి స్తోత్రము అందరు ఋషులు కానీ ప్రతి ఒక్కళ్ళ స్తోత్రమే ఎక్కువ ఉంది. ఆ స్తోత్రాలు అన్నింటిలో కూడా వేదాంత విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఉపనిషత్తుల సారం అంతా చెప్పేశారు. ఇప్పుడు చివరిలో కూడా దేవతలంతా స్తోత్రం చేసింది. ఆ స్తోత్రాలు అన్నీ కూడా వేదానికి సంబంధించినవే, ఉపనిషత్తులకు సంబంధించినవే. అంటే వేదాంత విద్య అని చెప్పారన్నమాట. అందుకే దీనికి అధ్యాత్మ విద్య అని, అధ్యాత్మ రామాయణం పేరు పెట్టారు. మొట్టమొదటి మనం చూసినప్పుడు ఎవరెవరు స్తోత్రం చేసినా ఆఖరకు ఆంజనేయ స్వామి కూడా మొదటితోనే చెప్పేసాడు ఆయన స్తోత్రం. మొదటి రావడం సుగ్రీవుడు కానీ ఎవరి ఋషులంతా స్తోత్రం చేసినా కానీ ప్రతి ఒక్కరి స్తోత్రంలో, ఇప్పుడు చివరి పట్టాభిషేకంలో కూడా శంకరుడు స్తోత్రం చేసినా, దేవతలు స్తోత్రం చేసినా అన్నింటిలో ఉండే సారాంశం నువ్వే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడివి, నీకు మాయాతీతుడివి, ఇవన్నీ మొత్తం ఆ వేదాంత రహస్యమే స్తోత్రాలుగా ఇవ్వబడింది దీంట్లో. అందుకే దీనికి అధ్యాత్మ రామాయణం పేరు పెట్టారు. కానీ దీంట్లో ఇంకా ఉత్తరాఖండ తర్వాత కూడా ఉంది. ఇక్కడితో పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం తర్వాత ఫలశ్రుతి చెప్తూ ఎవరి రాజ్య పరిపాలన ఎలా ఉంది చెప్తూ పూర్తి చేస్తున్నారు యుద్ధకాండని.